అమ్మాయి నాకు కావాలి. కానీ నువ్వు నాకు కావాలి. ఏమో గుర్తొచ్చేస్తున్నావు అందుకని. కళ్ళు చికెన్లు నా గుండె గుబెల్లు నీ నడుములో నా కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపు నిప్పు రేగు. అమ్ము నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కాల్ చేయలేనందుకు ఎందుకనేమో నాకు గుర్తొస్తున్నావు. నా కల్లోకొచ్చింది నా మనసంతా అదే మొన్న కలిసాం కదా. ఓకే ఏం లేదు, అదే మాట్లాడదాం అన్నాను కదా, ఒకసారి రా, ఏదో ఒకటి చెప్తా కదా, ప్లీజ్ రా. ఓకే హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మని చెప్తావు? ఎప్పుడు ఏంది? ఏం లేదు, ప్లీజ్ మాట్లాడదాం అనేసి. ఏంది నువ్వు నాతో మాట్లాడతావా? ఎప్పుడు లేంది కాల్ చేసి మాట్లాడదామని. ఏమో గుర్తొచ్చేస్తున్నావు అందుకని. కళ్ళు చికెన్లు నా గుండె గుబెల్లు నీ నడుములో నా ఎందుకు అబద్ధాలు? నేను నిజం మాట్లాడదామని కదా నేను కాల్ చేసి పిలిపించా. నేను నీకు గుర్తుకొస్తున్నా అంటే నేను నమ్మాలా? సరే నిజంగా అంటే అబ్బాయిలు చెప్పొచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, నేను చెప్తే నమ్మరా? ఎందుకో నాకు నమ్మసక్యంగా లేదు బా. నిజంగా నిజంగా మాట్లాడదామని. ఏంటి పొద్దునే కాల్ చేసావు, మళ్ళీ 3-4 టైమ్స్ కాల్స్ మెసేజ్ చేస్తున్నావు, ఎప్పుడు లేనిది. అదే చెప్తాను కదా గుర్తొస్తున్నావు అనేసి. వాళ్ళంటే గిల్లనా గిల్లొక సరే. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపు నిప్పు రేగు. 3-4 టైమ్స్ కాల్ చేసావు, ఎప్పుడు లేదు అసలు. ఎప్పుడైనా నేనే మెసేజ్ చేయాలి, ఎప్పుడైనా నేనే కాల్ చేయాలి నీకు. నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసావు, కాల్ చేసావు, ఏమైనా మ్యాటరా? మ్యాటర్ ఉందని వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే ఏమైపోవాలి. అసలు నువ్వేనా మాట్లాడేది? మరి నేనే కావయి. అమ్ము నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు బ్లూటూత్ ఎందుకు అయిపోయిన ఇద్దరం కనెక్ట్ అయిపోదాం అనేసి. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి. ఎలా ఉన్నారు మీ మమ్మీ డాడీ అంతా ఓకేనా? అందరూ ఓకే. నిన్నే కలవడానికి మా మమ్మీతో గొడవ పడి మరి వచ్చి ఇక్కడికి. నీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడైనా నువ్వు అబ్బాయిలతో గొడవ పడతావా? ఎందుకో నీ కళ్ళని చూస్తే అలానే అనిపిస్తుంది. మొన్న వెళ్ళిపోయావు, మెసేజ్ లేదు ఏం లేదు, ఎవరితో కలుపుకున్నా ఏంటి ప్యూర్ అమ్మాయిలతో. యాక్చువల్గా నేను ఎవరు అమ్మాయిలతో కలపను, ఎందుకంటే నువ్వు ఉండగా నేను ఏ అమ్మాయితో కలపను. యాక్చువల్గా నీకు నేను కాల్ చేశాను, మెసేజ్ చేశాను, నో రెస్పాన్స్. అందుకే నేను ఇక ఎందుకు మనం నచ్చలేదు కావచ్చు, అందుకే అని కాల్ చేయలేనందుకు ఎందుకనేమో నాకు గుర్తొస్తుందా. నువ్వు కూడా చాలా క్యూట్ ఉన్నావు. దేవుని మొక్కుకొని అయిపోయి గట్టిగా. ఏమని అంటే ఈసారి కలిసి వెళ్దామంటే నీతోనే అనేసి. చెప్పేసా నేను ఈరోజు ఈసారి ఒక్కదాన్ని రాను, అల్లుడితో వస్తాను అనేసి. ఇంటికా? బుగ్గలోన పండుతుంది జాం పండు, పక్కలోన రాలుతుంది ప్రేమ పండు. ఇది నీదేనా మొబైల్? ఇది కాదు మా అమ్మమ్మది. ఇది నువ్వేనా? ఇంత తెల్లగా ఉన్నావు ఏంటి అసలు? అందుకనే అవ్వడి పెట్టుకుంటా, ఈసారి ఇద్దరిది పెట్టుకుంటా. ఇందాక గిల్లానబ్బా, ఇంకొకసారి గిల్లుతాయి. గిల్లడం ఎందుకు, ముద్దు పెట్టచ్చు కదా. ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది. నా బ్రెయిన్ ఇంకా కళ్ళలోనే ఉన్నా నేను. ఇంకా కళ్ళ నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి నీ మీద పడిపోనా? ఏ కాదు లవర్నే. నువ్వే చెప్పింది క్లోజ్ ఎవరైనా కూర్చుంటారా? లవర్సే కదా. నన్ను ప్రపోజ్ చేస్తున్నావు, మళ్ళీ అటు చూస్తున్నావు. నేను అర్థం మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనం. నేను కన్నెట్ అయిపోయి అర్థానికి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి నువ్వు వెళ్ళిపో బ్రో. నీ ప్రాబ్లం ఏంటి?
యాక్చువల్లీ ఆ అమ్మాయి నాకు కావాలి. కానీ నువ్వు నాకు కావాలి. చూపులతో దీపాల దేహముతో ధూపాల సీరియస్లీ చెప్తున్నా, ఆ పిల్ల నాకు నచ్చింది బ్రో, నాకు ఇచ్చేరాదు బ్రో ప్లీజ్. లేదు గుబెల్లు నీ నడుములో నా ఉంది కదా లవ్లీ బిడ్డలు. అమ్మ నువ్వు ట్రై చేసుకో, నాకేంటి. నేను ట్రై చేస్తున్నా కదా, నాకు వద్దు నువ్వు. ఏం బ్రో అంత ముఖం మీదే చెప్పేస్తుంది. ఏమో లేదు బ్రో, అది నాకు తెలియదు కదా. సరే కానీ ఇంత మంచి అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వద్దు? ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు కదా. సో ఇంతకన్నా బదిలాడుతున్నావు కాబట్టి సరే, నాకు ఒక 3-4 days టైం నేను ఆలోచించుకొని చెప్తా. పక్కా ఇస్తానే చెప్పాలి, నువ్వు అని చెప్పుకోవడం మళ్ళా. ఏమో నేను మ్యాథ్స్ చెప్తాలే, ఏదో ఒకటి అయితే 3-4 days అయితే పక్క ఏదో ఒకటి అయితే చెప్తా. అదే క్లారిటీ చెప్పాలంటున్నాం కదా, ఇస్తానే చెప్పాలి, నువ్వు అని చెప్పకూడదు. సరే పక్కా చెప్తా, కదా. ఏదో ఒకటి చెప్తా. ఓకేనా? సరే ఓకే. ఓకే మరి బాయ్. నవ్వుతూ చెప్పచ్చు కదా. ఓకే బాయ్ అంటూ. సరే బాయ్. ఓకే బాయ్.